ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. గడిచిన గురువారం నుండి గురువారం వరకు మనల్ని కాపాడిన దేవుని మనం ఒకసారి ప్రార్థనతో స్తుతిద్దాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మీ పాదమునకు వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఉదయకాలముని పాదాల చెంత చేరి నేను స్తుతించి ఘనపరచుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. ప్రభా, ఈ ప్రకటన గ్రంథములు మేము ఆది నుండి అంతము వరకు నాయన ధ్యానించుటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు. నాయన, ఇందున్న ప్రతి విషయము మా కొరకు మీరు ముందుగానే హెచ్చరికగా రాసి ఉంచినారు. ఇట్టి మహా ఉపద్రవము నుండి మేము తప్పింపబడి ప్రభువా నీ పరలోక మహాభాగ్యములో ఆయన నిత్యమైన ఆవాసరములు మేము ఎప్పుడూ మీతో ఆనందంగా ఉండునట్లుగా నీవు చేసిన రక్షణ కార్యమును మేము భయంతో వణుకుతో కాపాడుకుంటూ ముందుకు సాగుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గడిచిన గురువారం మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూసుకున్నాం. ఇక్కడ పెళ్లి కుమార్తె వాళ్ళ అలంకరపడిన యెరూషలేము దేవాలయం దిగి రావడం, మరి ఆ యొక్క నూతన ఆకాశం, నూతన భూమి, జీవగ్రంథమందు పేరున్నవారు అందు ప్రవేశించుట, వీటిని గురించి మనం ధ్యానించాం. ఈ దినము ఆఖరి అధ్యాయము ప్రకటన గ్రంథంలో దీనిని మనం ధ్యానించనై ఉన్నాం. ఆఖరి అధ్యాయం 1వ వచనం నుండి మనము 5 వచనాలు చూసుకుందాం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసలందు వ్రాయబడును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడు అయిన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఇక్కడ మనము చూసినట్లయితే స్ఫటికము వల్లే మెరైనటువంటి జీవజల నది మరి దేవుని యొక్క సింహాసనము క్రింద నుండి ప్రవహించుచున్నదని చెప్పేసి వ్రాయబడి ఉంది. ఈ నది యొక్క ఇరు ప్రక్కల జీవవృక్ష ఫలములు ఇచ్చి చెట్లు, వాటి ఆకులు స్వస్థపరచును. ఈ విషయము మనము యెహెజ్కేలు గ్రంథములో చూస్తాం. 47వ అధ్యాయం 12వ వచనము జీవజల నది, 47వ అధ్యాయము మొదటి నుండి కూడా ఆ జీవజల నది ప్రవహించు విధానమును, మరి 12వ వచనములో 47, 12వ వచనములో నుండి చూస్తే ఆ జీవవృక్ష ఫలములను గురించి అక్కడ వ్రాయబడి ఉండేట చూస్తున్నాం. ఈ జీవవృక్ష ఫలము మనం చూస్తే ఆది కాండం 2వ అధ్యాయం 9వ వచనములో అక్కడ మంచి చెడ్డలు తెలివినిచ్చు పండ్ల చెట్టును జీవవృక్షం చెట్టును అక్కడ మనం ఏదైనా తోటలో చూసినాం. దావీదు కీర్తన 1వ అధ్యాయంలో కూడా ఈ నది ఓరన నాటబడిన వారై అని మనం చూస్తున్నాం. దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు నీటి కాలవ యోరన నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చును అని మనం చూస్తున్నాం. ఈ యొక్క జీవనది అన్నది పరిశుద్ధాత్మకు గుర్తయి ఉంది. ఈ జల నది ప్రక్కన నాటబడిన వృక్షముగా దేవుడు
మరి తన బిడ్డలను పిలుస్తున్నాడు. కీర్తన గ్రంథం 36:8లోను, కీర్తన గ్రంథం 46:4లో కూడా ఈ విషయం మనము చూస్తాం. ఇర్మియా గ్రంథం 17:8లో కూడా మనం చూసినట్లయితే వారు నది ఓరన నాటబడిన వారై వేరు తన్ని పైకి ఎదుగుతారు. మరి వారు ఎటువంటి వెట్టవు కలిగినను దేనికి కూడా ఏ ఇబ్బందికి కూడా భయపడరు అని తన బిడ్డలను గురించి అక్కడ ఆయన ప్రవచించినట్టుగా మనము చూస్తున్నాం. ఈ జీవవృక్ష ఫలము ఉన్న ఆ పరలోకమును గురించి దేవుడు మనకి ఇక్కడ సాదృశ్యంగా మరి ప్రవచించి చెప్పి ఉన్నాడు. మరి అటువంటి మహాభాగ్యములో మనం ప్రవేశించినట్లయితే అక్కడిక శాపగ్రస్తమైనదేది ఉండదట. మరి దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమందులో ఉంటుంది. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉంటారు. అటువంటి భాగ్యం మరి ఎవరి పేర్లు, ఆయన పేరు ఎవరి నొసళ్ళయందు రాయబడి ఉందో వారు మాత్రమే అక్కడ ఆయన సముఖమునందు ఉంటారు. అక్కడ సూర్యచంద్రులతో అవసరం లేదు. ఎందుకంటే ఆయనే ప్రకాశిస్తూ వారిని కాచి కాపాడుతూ ఉంటాడు. యుగ యుగములు ఆయనతో కూడా అక్కడ ఉంటారన్నది మనము ఇక్కడ చూస్తున్నాం. మరి మనం చూసినట్లయితే 6వ వచనము నుండి చూస్తే, మరియు ఆ దూత ఇలాగూ నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపబడవలసిన వాటిని తన దాసునికి చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఆయన అంటున్నాడు, ఈ విషయాలు మరి వారి ప్రవక్తల ద్వారా దేవుడు మనకు ముందుగానే తెలిపి ఉన్నాడు. ఇప్పుడు సంభవింపబోయే సంఘటనలన్నిటినీ కూడా దేవుని రాకడలో సంభవింపబో సంఘటనల అన్నిటిని కూడా ఆయన తన ప్రవక్త ద్వారా, తన దూత ద్వారా ముందుగా తెలిపి ఉన్నాడు. వీటిని తెలుసుకొని దాన్ని గైకొనువాడు ధన్యుడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. యోహాను ఏమంటున్నాడు భక్తుడు, నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యమును గైకొని వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పాడు అని అంటున్నాడు. చాలామంది దూతలను ఆరాధిస్తారు, తర్వాత భక్తులను ఆరాధిస్తారు. దైవ సేవకులు అన్న వారి కాళ్ళు మొక్కడం, వారిని పూజించడం చేస్తుంటారు. అయితే ఇక్కడ దూత ఏమని చెప్తున్నాడు యోహాను భక్తునికి ఇవన్నీ చూపిన దూత పాదముల ఎదుట యోహాను భక్తుడు మరి నమస్కరించబోతుండగా, వద్దు సుమి, దేవునికే నమస్కరించాలి. నేను నీతోనూ మరి ప్రవక్తలతోనూ వీటిని గైకొను దాసులతోనూ సహదాసుడనే. కనుక పూజ, నమస్కారం, గౌరత ఎవరికి? ఆయనకొక్కడికే చెందును అని చెప్తున్నాడు. ఈ విషయాలు తెలియక చాలామంది మరి దైవ సేవకులు అనబడిన వారు కాళ్లకు నమస్కారం చేయించుకుంటారు. చాలామంది వారి కాళ్లకు మొక్కుతూ ఉంటారు. కానీ ఇది సరైన విధానం కాదని ఇక్కడ దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇది మనం తెలుసుకుని ఆ ప్రకారము నడవలసిన వారముగా ఉన్నాం. 10వ వచనం నుండి మనం చూస్తే, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయుడు, నీతిగా ఉన్నవాడు ఇంకా నీతిగా ఉంటాడు. మరి పాపి ఇంకా పాపం చేస్తాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉంటాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున ఇవ్వడానికి ప్రతిఫలం నా యొద్ద ఉంది. నేను వాళ్ళకి
వారి క్రియల చొప్పున ప్రతిఫలముని ఇస్తానని ఆయన చెప్తున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే నేను అల్ఫా ఒమేగను, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కుదారులైన వారు గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించున్నట్లుగా తమ వస్త్రములను ఉదుకుకుని వారు ధన్యుడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ప్రతివాని యొక్క క్రియలకు తగిన జీతం నా యొద్ద ఉంది. నేనే ఆది అంతమై ఉన్నాను, అల్ఫా ఒమేగనై ఉన్నాను, మొదటివాడను నేనే, కడపటివాడను నేనే. జీవవృక్షమునకు హక్కుదారుడైన వారు గుమ్మం గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కోవాలి. తమ వస్త్రములను ఉతుక్కొని శుభ్రంగా ఉంచుకోవాలి, మలినపరుచుకోకూడదు, నీతి వస్త్రములు ధరించిన వారై ఉండాలి అని చెప్తున్నాడు. అలా ఉతుక్కున్నవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. మరి 15వ వచనంలో చూస్తే, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనే ఉందురు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉంది. కుక్కలను, మాంత్రికులను అన్నాడు. మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు అన్నారు. కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కుక్కలు అన్న మాట ప్రత్యేకంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. మనం చూసినట్లయితే ప్రాణులు ఏవి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఏ జంతువు కానీ, ఏ పశువు కానీ, ఏ పక్షి కానీ, ప్రాణులు అవి కలుగుగా కంటే ప్రభు మాట చొప్పున కలిగినవి అవి మృతి చెంది మట్టిలో కలుస్తుంది. ప్రాణం గాలిలో కలిసిపోతుంది, కానీ దానికి ఆత్మ లేదు కనుక అది పరలోకంలో ప్రవేశించే ఇది లేదు. కానీ ఇక్కడ కుక్కలు అని ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే కుక్కను ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు అని మనం ఒకసారి చూస్తే, అసలు ఈ కుక్కలు ఎవరు అన్నది మనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయం జాగ్రత్తగా ఉండుడి అని చెప్పబడింది. కుక్కల విషయం జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారు. ఎవరు ఈ దుష్టులైన పనివారు? దేవుని యొక్క పని చేస్తున్న వారు దుష్టులైన పనివారు. వీరు ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క సువార్తను తీసి కలిపి బోధిస్తూ ఈ చేతనము నాచరించవలనని చెప్తూ, మరి దేవుని వాక్యం ఇట్లుంది, అట్లుంది, ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, ఇదేం కాదని చెబుతూ, మరి ముఖస్థుతి, దురభిమాన పాపమునకు లోబడి ముఖస్థుతి చేస్తారు. ఎందుకు? స్వలాభాపేక్షతో. అందుకనే మనం చూసినట్లయితే కీర్తనలు 22:15-20 వచనాల్లో మనం చూస్తే ఆయన అక్కడ అంటాడు, కుక్కల యొక్క దీనిని తప్పించి కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి అని చెప్తాడు. అంటే ప్రభువారు దావీదు ప్రవచిస్తున్నారు. యేసు ప్రభువారి యొక్క ఆ శిలువ మరణం, ఆయనను అప్పగించిన వారు ఎవరు? దుష్టులైన దాసులు, దుష్టులైన పనివారు. ఆనాడు మరి ఇశ్రాయేలీయుల యొక్క పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి ఆయనను మరణమునకు అప్పగించారు. మరి పిలాతు ఈయనేందు ఏ తప్పు లేదంటే వాడిని సిలువ వేయము అని చెప్పి దుష్టులైన పనివారే. ఎందుకని? వారి స్వలాభాపేక్ష నిమిత్తం, వారి యొక్క గొప్పతనం నిమిత్తం, వారి యొక్క ఈ ఘనత నిమిత్తం వారు దేవుని అప్పగించారు. అక్కడ ప్రవచనములో వారిని గురించి కుక్కలు అని చెప్పిన మాటను మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథం 56:10-11లో కూడా ఏమనుందంటే, తిండికి ఆతురపడు కుక్కలు అటూ ఇటూ తిరుగుతూ తిండికి ఆతురపడు కుక్కల వళ్ళే అని ఆ కాపరులను గురించి చెప్పాడు. నా కాపరులు
కూలికి మురిగెడు కుక్కలు అని కూడా యెహెజ్కేలు గ్రంథంలోను మరి కీర్తన గ్రంథంలోను మనం చూస్తాం. మరి యెహెజ్కేలు గ్రంథంలో నా గొర్రెలను వీరు భక్షిస్తున్నారు, వీరు మోసం చేసే కాపరులు, వీరు కూలికి మురిగిడి కుక్కలు, వీరు తిండికి ఆతురపడు కుక్కలు అని చెప్పేసి దైవ సేవకులను గురించి ఈ విషయం చెప్పడానికి చాలా చింతించవలసిన విషయం, చాలా వేదన పడవలసిన విషయం. ఎందుకనంటే ఈ రోజుల్లో చూస్తే చాలామంది సేవకులు వారి స్వలాభాపేక్ష నిమిత్తం అబద్ధమును చెబుతూ, వంచిస్తూ, ప్రజలను మోసగిస్తూ తప్పుదారి చూపిస్తున్నారు. గుడ్డివాడు మరి గుడ్డివానికి దారి చూపినట్టుగా తప్పు మార్గంలోకి వాడు నడిపిస్తున్నారు. అందుకనే అట్టివారు ఒకవేళ వాళ్ళు సేవకులు చాలామంది వారు ఎట్లాంటి వాళ్ళన్నా కానీ వారి ఎలాంటి వాళ్ళని వాళ్ళని గురించి వివేచించకుండానే వాళ్ళు దైవజనులని వారిని వెంబడిస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, మనం ఒకటి గ్రహించాలి, ఇటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మరి అటువంటి వారిని వెంబడించేవారు ధనాపేక్షతో ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకున్న ఏషావు వంటి వారిని వెంబడించిన వారు పరలోకంలో ఎలా ప్రవేశిస్తారు? కాబట్టి ఈ విషయంలో కూడా మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కుక్కలు, మాంత్రికులు మంత్రము, తంత్రము, మరి దేవుని వాక్యమునకు మరి ఎదురు చెప్పేవారు, మూర్ఖత చూపించేవారు, లోబడనొల్లని వారు మనం సమూయేలు గ్రంథంలో చూస్తాం. దేవుని వాక్యమునకు మరి లోబడక ఎదురు తిరిగేవారు. సోదె చెప్పుట గృహదేవతలను పూజించుటతో సమమన్నారు. అంటే ఏమిటి? విగ్రహారాధన. అది దేవుని కంటే అధికంగా దేని ప్రేమిస్తే అది విగ్రహారాధన. విగ్రహారాధికులు అంటే వెంటనే మనం ఏమనుకుంటాం, మాంత్రికులు అంటే ఎవరో మంత్రాలు చేసేవాళ్ళు, విగ్రహారాధికులు అంటే ఎవరో బొమ్మలు పూజించారు. కాదండి, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని కంటే అధికంగా లోకమును, లోకాశను ప్రేమించు మనమే విగ్రహారాధికులం. దేవుని కంటే అధికంగా డబ్బును ప్రేమిస్తున్నావా, బంగారమును ప్రేమిస్తున్నావా, లేక దేవుని కంటే అధికంగా నువ్వు దేని ప్రేమిస్తున్నావు? ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అట్టివారు పరలోకములో ప్రవేశించారన్నది మనం తెలుసుకోవాలి. అబద్ధమును చేస్తూ దాన్ని ప్రేమించి వారు అంటే అట్టివారు కూడా దేవుని విషయములో అబద్ధం చెప్పువారే. ఇట్టివారు నేను భక్తిపరుడనని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారంతా కూడా అబద్ధికులే. వారంతా వెలుపట్టనే ఉంటారు, దేవుని రాజ్యములో ప్రవేశించరని చెప్పబడి ఉంది. కనుక సంఘము కొరకు ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానము ప్రకాశమానమైన వేకువ చుక్కునై ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మనుచున్నారు, మనమును రమ్మని చెప్పవలని. దప్పికొనినవాడు రావచ్చును, ఇచ్చయించువాడు జీవజలములను ఉచితముగా పుచ్చుకొని రాగవచ్చు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గుర్చి సాక్ష్యమిచ్చుతున్నవాడు అవును త్వరగా వచ్చుతున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని మనము కూడా చెప్తాం. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండును గాక అని భక్తుడు ఈ యొక్క ప్రవచన గ్రంథమును ముగిస్తున్నాడు. ప్రియులారా, మనం కూడా ఆమేన్ అని చెప్తాం. ఎందుకనంటే మనం సిద్ధపడి ఆమేన్ అని చెప్తాం. సిద్ధపడకపోతే త్వరగా మనము సిద్ధపడి ఆయన రాకడికై ఎదురు చూద్దాం. మనం చూసాం మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఇది సత్యం. ఈ గ్రంథములో ఉన్నవి సత్యం.
ఈ సత్య గ్రంథములోవి మనం అనుసరించకుండగా మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేం. మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలని, నిత్యం ఆ రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, మనము చూసినట్లయితే దేవుడు మార్పు చేశాడు. ఎలా మార్పు చేశాడు? మనం నశించుట ఆయన ఇష్టం లేక ఆయన గొప్ప మార్పు చేస్తానన్నాడు. అలాగే చేశాడు. చూడండి, ఆది కాండములో 1వ అధ్యాయం 1వ వచనములో చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 21:1లో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూస్తున్నాను. ఆది యందు చేసిన భూమి ఆకాశములను మార్చి ఆయన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చేసి ఉన్నాడు. రెండవది చూస్తే, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టానని ఆది కాండం 1:10లో చూస్తున్నాం. ఆయన నీటిని భూమిని వేరు చేసి జలములకు సముద్రం అని పేరు పెట్టాడు. కానీ ప్రకటన గ్రంథం 21:2లో సముద్రము ఇకను లేదు అన్నాడు. సముద్రముతో పని లేకుండా మార్పు చేశాడు. చీకటికి రాత్రి అని పేరు పెట్టాను అని మనము ఆది కాండంలో 1:5లో చూస్తున్నాం. కానీ పరలోకమునందు ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో రాత్రి ఎన్నడనూ ఉండదు అని ప్రకటన గ్రంథం 22:5లో చూస్తున్నాం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, సూర్యుడు చంద్రుడను చేశాను అది ఆది కాండంలో మనం చూస్తున్నాం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది, గొర్రెపిల్లయే దానికి దీపమని ప్రకటన 22:23లో చూస్తున్నాం. ఆ యొక్క క్షయమైన శపింపబడిన భూమి ఆకాశం దేవుడు ఏదైనా తోట వలె స్థిరముగా ఉండాలని చేసిన భూమి ఆకాశములను మరి అపవాది అపవిత్రపరిచిన తర్వాత శాపగ్రస్తమైన అంతా మార్చబడి ఆయన నూతన పరిచేస్తాడు. మరి వాటిని తిరుదిరమున నిశ్చయముగా చొచ్చదవని ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తున్నాం. మరణము ఇకను ఉండదని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనములో మనం చూస్తున్నాం. మరి వేదనను నేను మిక్కిలి హెచ్చించదనని అక్కడ హవ్వతో ఆది కాండం 3:16లో చెప్పడం మనం చూసాం. కానీ వేదన అయినను ఇక ఉండదు అని ప్రకటన గ్రంథం 21:4లో చూస్తున్నాం. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అని ఆది కాండములో ప్రభు 3:17లో చెప్తాడు. అయితే ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు అని ప్రకటన గ్రంథం 22:3లో ప్రభు చెప్తున్నాడు. అపవాది మానవులను మోసకారిగా మోసగించిన వాడు మరి భూలోకంలో కనిపిస్తున్నాడు. మరి సాతాను శాశ్వతముగా కనబడకుండా పాతాళం నరకములో పడద్రోయబడ్డాడు. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10లో మనం చూస్తున్నాం. జీవవృక్షము యొద్ద నుండి తోలివేయబడ్డారు ఆ రోజున ఆదాము అవ్వ. ఆది కాండంలో మనం చూస్తున్నాం. కానీ జీవవృక్షము మరలా కనబడుతుంది ప్రకటన గ్రంథంలో. జీవవృక్షము నుండి త్రోలివేయబడిన మనుషులు జీవవృక్షము యొద్దకు చేర్చబడుతున్నారు. దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఆది కాండంలో ఆదాము 3:24లో ఆయన ముఖ దర్శనము చేయుచుందరు, నిత్యము ఆయన ముఖ దర్శనము చేయుచుందురని ప్రకటన గ్రంథం 22:4లో మనం చూస్తున్నాం. కాబట్టి పాపం చేసిన మానవుడు పోగొట్టుకున్న ప్రతి దానిని నూతన భూమి యందు మరలా నూతనముగా మనం పొందుటకు దేవుడు ఏర్పాటు చేశాడు. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన పట్టణము, నూతన జనము, నూతన నది, నూతన వృక్షం, నూతన సింహాసనం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ నూతనత్వంలో మనం నూతనముగా మారు మనస్సు పొంది క్రొత్త జీవితమును మనం జీవించవలసిన అవసరం ఉంది. మన మనస్సు మారి నూతన మగుట వలన మనము నూతనముగా ఆయనను దర్శించగలం. ఆ నూతన ఆకాశం,
నూతన భూమిలో, ఆ నూతన యెరూషలేములో మనం పాలిభాగస్తులమై ఉండాలంటే దేవుని సన్నిధానములో మన హృదయాలను కుమరించి, ప్రభువా నన్ను కడుగు, నన్ను శుభ్రపరచమని అడిగినట్లయితే ఆయన మనల్ని క్షమించడానికి సన్నిహితుడై ఉన్నాడు. మన పాపములను సముద్రపు అగాధములో పారవేస్తానన్నాడు. నా వెనుక వైపుకు పారవేస్తాను, మరెన్నటికి నేను గుర్తు చేసుకోనన్నాడు. తూర్పుకు పడమర ఎంత దూరమై ఉందో అంత దూరపరుస్తానన్నాడు. కానీ నీవు తిరిగి పాపం చేయకు అన్నాడు. నువ్వు ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటే ఆయన నిన్ను కడిగి వేస్తాడు. కానీ నీవు మళ్ళీ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మారు మనస్సు పొందుట అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రికలోను, 1 పేతురు పత్రికలోను బహు వివరంగా ఉంది. ఒకసారి వెలిగింపబడి పరలోకపరమైన వరములను రుచి చూచి రాబో యుగ సంబంధమైన వాటిని అనుభవపూర్వకముగా తెలుసుకొని బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే వాడు మారు మనస్సు పొందుట అసాధ్యము. కనుక ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం. మన జీవితంలో దేవుడు ఇటువంటి సదవకాశం ఇచ్చాడు మనం దిద్దుకోవడానికి. కనుక దేవుని సన్నిధానంలో మనల్ని మనం సమర్పించుకొని ఈ రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడదాం. పెళ్లి కుమార్తెయు పెద్దలు రమ్మంటున్నారు. ప్రభువుని మనము కూడా రమ్మందాం. ఈ పాపపు లోకములో, ఈ వేదనలో, ఈ బాధలో, ఈ భయంలో జీవించుట కంటే అపోస్తుడైన పౌలు చెప్పినట్టు బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైతే లాభం అన్నాడే, అట్టి లాభాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపడదాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. మన వెనికిడిలో ప్రభు మాటలను దీవించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ పాదమునకు స్తోత్రములు నాయన. నువ్వు కనికరము కలిగిన దేవుడవు. మేము నశించుట నీకు ఇష్టం లేక నీవు మా కొరకు ఏర్పాటు చేసిన ఈ యొక్క మహా యెరూషలేం పట్టణములో నిత్యము నీతో ఉండునట్టుగా ప్రభు, క్షయమైన ఈ ప్రపంచమును, క్షయమైన లోకాశలను పరిత్యజించి మమ్మను మేము ప్రత్యేకపరచుకొని ప్రభువా నీ కొరకు ఎదురు చూచుటకు కృపను అనుగ్రహించండి. మేము బలహీనులము నాయన, మేము మట్టివారు, అది నీకు తెలుసును. ఇట్టి దౌర్భాగ్యపు స్థితి. ఎందుకనగా నేను వెంబడించాలని ఆశిస్తూ వెంబడించలేకపోయే పాపపు నియమమునకు చెరపట్టబడు బలహీనమైన స్థితి నుండి మమ్మల్ని విడిపించి, బలపరచి, సర్వసత్యములోకి నడిపించి నీ సన్నిధానమునకు మమ్మల్ని చేర్చు పరిశుద్ధాత్మ దేవుని కృపాహస్తమునకు మమ్మల్ని మేము సమర్పించుకొని నిన్ను మహింపరచు బిడ్డలముగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. విని ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని గైకొని నీ కృప పొంది ధన్యులవుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన, వ్యాధి చేత, బాధల చేత, దుఃఖములో, ఇరుకులో, ఇబ్బందిలో, విరక్తిలో, నిస్పృహలు నాయన ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మీ కృప వారిపై కుమ్మరించి ఆయన నీ శాంతి సమాధానం దయచేయమని వేడుకుంటూ తిరిగి మీ కృపాసనం వద్ద మేము కూడి నేను స్తుతించు పర్యంతం మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.